కరెంటు కావాలమ్మా. నన్నెందుకు అడుగుతున్నావు? అమ్మా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు కొట్టుకొస్తావు, కరెంటు పోద్ది. అదిగో కటింగ్ ప్లేర్ వేసుకుని ఆడొస్తాడు. అక్కడ చూడమ్మా, దాదాపు 100 మీటర్ల వైర్ కట్ చేసేసాడమ్మా. అంత చిన్న షాపుకి అంత వైర్ దేనికమ్మా? కాస్త చెప్పమ్మా. నీకోసమే వస్తున్నాడు, కన్ను గీసేలోపు కరెంటు తీసేస్తున్నాడు. నాకు బేరాలు లేవమ్మా. ఇదిగో చూడమ్మా, వచ్చినప్పటి నుంచి కళ్ళు తప్ప ఇంకేమీ గీయలేకపోయాను. చూడు చూడమ్మా, చూడు, ఇది నా పరిస్థితి. సారీ రా శివ, చూసుకోలేదురా. కళ్ళు నెత్తికెక్కా చూసుకోవాలి చెప్పాడు కదరా. నిన్నడిగితే ఆడు అన్నడితే నువ్వు సమాధానం చెప్తారేట్రా? సారీ చెప్పాను కదరా. ఆయన రోడ్డు కట్టంగా ఫ్లెక్సీలు పెట్టడం గోతులు తవ్వుతే ఇలాగే ఉంటది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకో. ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావో పోయిన తెలుసుకో. ఆయన వల్ల నీకు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ ఆడి వల్ల రాలేదు, నా పనితనం వచ్చింది. సరేనా? ఆయన ఇడితేండి బా పద పోనీ. భక్తులకు తీర్థానికి వచ్చే వాళ్ళకు ముఖ్య విజ్ఞప్తి. వీరభద్ర స్వామి తీర్థం సందర్భంగా కాకినాడ వెంకటేశ్వర సమాజం వారికి కోల్పమాట ప్రోగ్రాం ఎందుకు వస్తారో తీర్థానికి ఏడు మొక్క వేసుకుని, లేకపోతే ఏడుమాయా ఎంత కాదు కానీ పద మనం వెళ్ళి పూజ మొదలెడదాం పద. పొద్దునేమని తెలుసా? ఏమైంది? ఆ పిల్ల కనిపించింది మాయా. ఏ పిల్లరా? అదే ఆ సొడగొట్టు శ్రీదేవి. పేరు బాగుందిరా. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటది మాయా. అసలు ఆ అమ్మాయికి మనోడు పడిపోయాడు. నేను ఆనాడే చెప్పాను కదా, ఈ 10 రోజులు ఎంతమందిని చూడలేదురా. ఆడికి ఫోన్ చేస్తున్నాడు. ఆడికే చెప్పా. హలో ఎక్కడున్నారా? కోయిటాలో రా, ఇప్పుడే వంటకు పాలు పితుకొస్తున్నాను. జోకులు ఆపరా, ఎప్పుడంతో చెప్పు, నీకోసం వెయిట్ చేస్తున్నా. మందు కొట్టాలి. మీరేంట్రా, నాకు పని ఉంది. రే కట్ చేయడేంటి? చూడా లేదు, కొట్టు కట్టేస్తున్నాం. అవునా? అయితే రేపు నుంచి కనపడవా? అంటే సోడాలు తాగాలనిపిస్తే ఎక్కడికి రావాలా అని. ఈ తీర్థం 3 రోజుల్లో సగం సోడా నువ్వే తాగేశావు. నేను మరీ అంత అమాయకురాల్లో కనిపిస్తున్నానా? నువ్వెందుకు మాటి మాటికి వస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నా పేరు శ్రీదేవి. నీలాగే ఒకడు సోడా సోడా అని మా కొట్టు దగ్గర తిరిగితే సోడా తీసి ఆడి నెత్తి మీద కొట్టాను. అప్పటి నుంచి నా పేరు సోడాల శ్రీదేవి అయింది. అది సర్లే, కొడితే కొట్టులు పడి ఉంటాయి. ఎక్కడ మీది? నీకు చెప్పేదేమైనా తలకెక్కుతుందా అసలు? అదిగో మా నాన్న వస్తున్నాడు, అడుగు. ఇంటికి వద్దు గాని. సామాన్లన్నీ ఎత్తి పెట్టేసావా? అయిపోతుంది నాన్న. కుర్రాడు చూసుకుంటాడులే. ఈ పక్కనే మన కులదైవం గుడి ఉందంట, వెళ్ళి మొక్కొచ్చేద్దాం పదా. చాలా శక్తి కదా తెల్లమ్మా, మన ఊళ్ళో గుడి ఉంది, అక్కడ కూడా ఉంటుందని. అంత బిజీ ఏంట్రా? సోడా కానీ చెప్తున్నావు. చెప్పానా పెడే? ఆ ట్రాలీ వాడికి చెప్పానులే. స్విచ్ ఆఫ్ చేసి పెడతాడు. ఫోన్ కట్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తుండే. ఇడి ఎత్తే ఒక చేస్తూనే ఉంటాడు ఇడికి. హలో, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. లేవుతున్నాడు. ఇప్పుడు చూసావా అమ్మాయితో ఇదైపోతున్నాడు. బొమ్మలాట దగ్గర ఉండమంటే వచ్చి సీసామే సీసాలు ఎత్తురా. కడుపు మండిపోతుంది. పిచ్చినా కొడకలాగా అంటున్నాడు. సందిగాడి సిందులేట్రా. ఏమైంది ఇప్పుడు? ఆ సూర్యగాడి బాబుని దొరకగాడని నన్ను చూస్తే నవ్వులాటుకుంటాలకే తీర్థమని వదిలేస్తున్నాడు.
నా కొడుకు రేవుని ఎక్కిన దగ్గర నుంచి ఇదే తొంతు. పొద్దున్న నా సూర్యగాడు నా ముఖాన్ని మురికి నీళ్ళు కొట్టాడు. మరి పొద్దు నుంచి నువ్వే పిసుకోకపోతే ఓ మాట నాతో ఎందుకు చెప్పలేదురా? నా సంగతి వదిలేయండి, మీ బొమ్మ మీద కూడా. ఆడేమన్నా పంచాయతీ ప్రెసిడెంటా? ఫ్లెక్స్ ఎక్కడ కట్టాలో చెప్పడానికి? రోడ్డుకి అడ్డంగా కట్టామంట. మన బొమ్మ మీద మురికి నీళ్ళు అడ్డాయంటే మన మొహం మీద అడ్డెట్టారా? మీ దొరకాడు మంచోడారా? ఆ సూర్యగాడే ఆడ వెనకాల నుంచి ఆడెత్తున్నాడు. ఆడి బాబా అయితే దున్నేవాడిదే భూమిని డైలాగులు కొట్టాడు. మాటండు మానేశారా? ఆయన తీర్థం మందే. ఏం జరిగినా నేనున్నాను. మరి ఎంత నవ్వు వచ్చేస్తుందా నన్ను చూసి? నువ్వు పెద్ద ఫిగర్ వా, నేను చూసి పడి నవ్వడానికి. రేవు గెలిచిన దగ్గర నుంచి బలుపు ఎక్కువైందిరా నీకు. ఏం మాడుతున్నావురా? రే శివ, నిన్ను చూసి నవ్వలేదురా. అయినా పండగ పూట గొడవ ఎందుకు? వెళ్ళు. అసలు నా కొడక, మీరు నన్ను ఎక్కిరించి నేను కూడా పడతాంటారటే. మాట తిన్నగరాని పెద్ద అంతరం సినంతరం లేదా? నా మీద శ్రీయత్తవరా నరికెత్తా నా కొడక. ఎదకాలను చూసుకొని నీ మాటేనాలా? దే వదిలేయండి నువ్వు నీ కొడుకు ఎన్నారా? నా సొక్కా పట్టుకున్నావని నా కొడుకు తెలిసిందంటే నీ నరాలు తెంపేస్తాడా? కాలు రట్టుకుంటేనే నరాలు తెంపేస్తాడా? మరి నా మొఖాన మురికి నీళ్ళు జల్లెళ్ళిపోయాడు నీ కొడుకు. ఇప్పుడు నేనేం చెయ్యాలరా? సెక్క భజన చెయ్యాలా? ఇప్పుడు నీ మీద వచ్చిపోతాను. ఆడేం పీక్తాడో చూస్తారే.
Mm-hmm.